నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడెం టీకేవి రంగాచార్యులు రంగనాయకమ్మల స్మారక లైన్ కంటి హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు హనుమంత క్లబ్ల ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు డాక్టర్ సతీష్, డాక్టర్ మువ్వా రామారావు, డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ మణిరత్నం, డాక్టర్ ప్రసూన, డాక్టర్ స్వాతి, డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ మాధవ కుమార్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ గంగవరపు ప్రసాద్, డాక్టర్ కేశవ రవి తదితరులను శాలువలు, పూలదండలతో, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైన్ కేఎన్ ప్రసాద్, లయన్స్ కంటి హాస్పిటల్ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, సెక్రటరీ పాషం రవీందర్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ జాడిరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు, సెక్రటరీ కోటాల రాంబాబు, ట్రెజరర్ నారాయణరావు, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం, సీనియర్ లైన్ లీడర్స్ కర్నాటి రమేష్, ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, యనగండ లింగయ్యం, అనంతరెడ్డి, శ్రీనివాస్, గోండా గోపాలకృష్ణం, కల్వకుంట్ల విజయకుమార్, ప్రతాప్, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చాలా సంతోషకరమైన రోజు. డాక్టర్స్ డే సందర్భంగా మా లైన్స్ కేర్ కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. జూలై 1 తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని లైన్ సిస్టమ్ ఎప్పుడైనా సరే 365 డేస్ ఆఫ్టర్ 1 డే కూడా ఉండదు. సేమ్ మన జూలై 1 నాడు మన కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తారు. ఆ రోజు మన నూతనంగా మన డాక్టర్ డే ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ సందర్భంగా మా లయన్స్ కేర్లో నూతనంగా ఈ లయన్స్ కేర్ 25-26 లైన్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షుడు నాయుడు గారు, అలాగే మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేఎన్ ప్రసాద్ గారు, సెక్రటరీ గారు, ఈ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ లింగయ్య గారు, ట్రెజరర్ గారు ఈ సమావేశానికి ఇచ్చేసిన సీనియర్ లయన్స్, ఆ తర్వాత ఎన్నో సేవలు అందించేసి ప్రజలకు మంచిగా పేరు సంపాదిస్తూ ప్రజలకు మంచి సేవలు అందించేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్న అందరూ పెద్దలు, గౌరవనీయులు, అందరూ డాక్టర్లు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ కాపాడే విధంగా మీరు ముందుకి పయనించి వాళ్ళకి చేసే దాంతోపాటు ఎంతో సంతోషకరంగా మేము మిమ్మల్ని అందరూ ఉన్న దాంట్లో చాలామంది ఉండొచ్చు, కొంతమందిని సేకరించి వాళ్ళ వరకు ఇక్కడ మేము ఏర్పాటు చేసాము. మా ఆహ్వానం మంచి స్వీకరించేసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు మీద ధన్యవాదాలు. కానీ బీసీ రావు గారి యొక్క గొప్పతనం ఏంటంటే మెడికల్ చదివిండు, సర్జికల్ చదివిండు, 2 డిగ్రీలు సంపాదించుకొని, అంటే కుడి చేతితో సర్జరీ చేస్తే ఎడమ చేతితో మందులు రాశాడు. సో అంటే పరిభాషలో చెప్పాలంటే రెండింటిలో మా అడ్వకేట్ గారు ఉన్నారు కాబట్టి క్రైమ్లో, సివిల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద గొప్ప బీసీ రావు గారు. కాబట్టి మా లైన్స్ వాళ్ళకి చేయాలనే ఉద్దేశం చెప్తాను. ఇంకోటి ఏంటంటే అప్పుడు విపరీతమైనటువంటి స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. బెంగాల్ విభజన అయింది. ఈయన బేసికల్లీ బెంగాల్ నుంచి వచ్చినాడు కాబట్టి 1908లో బెంగాల్ విభజన జరిగింది. స్వాతంత్ర ప్రభుత్వం దేశమంతా అట్టుడుకుపోతుంది. ఆ క్రమంలో గాంధీ గారు ఒక సహాయ నిరాకరణ ఉద్యమం ఇచ్చినప్పుడు మన ఏ దేశాన్ని అయితే మనల్ని పాలిస్తున్నారో అక్కడ చదువుతున్నటువంటి బీసీ రాయ్ గారు వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ నేను ఇంగ్లాండ్ రానన్నాడు. ఆయనకు మామూలుగా కాదు. అప్పుడు అంబేద్కర్కు ఎట్లయితే ప్రభుత్వము కొన్ని లక్షల జీతం ఇస్తానన్నదో బీసీ రాయ్ కూడా లక్షల రూపాయల డాలర్ల జీతం ఇస్తానని ఆయన అక్కడికి వెళ్ళలేదు. కానీ బెంగాల్లో ఉండి ఆయన గాంధీ గారి యొక్క కాంగ్రెస్లో ఒక పెద్ద పోస్టు తీసుకొని అధ్యక్ష స్థానంలోకి వెళ్ళి ఒక మేయర్గా, ఒక కార్పొరేటర్గా ఉండి కలకట్టా లోపల కార్పొరేటర్గా ఉండి మేయర్ అయ్యి తర్వాత ఫస్ట్ ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు రాజ్యాంగ పరిషత్తే పార్లమెంట్ రాలేదు. అప్పటికి ఇంకా రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 290 మంది మినీ పార్లమెంటు అంటిల్ 1952 మనకు డిక్లరేషన్ అయ్యేదాకా, ఎలక్షన్స్ జరిగేదాకా దానిలో యునానిమస్గా వితౌట్ ఎనీ ఎలక్షన్స్ అయినను సీఎంగా డిక్లేర్ చేసింది ప్రభుత్వం. ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె పేరు మీద ఒక పెద్ద నగరాన్ని నిర్మించిండు. పెళ్లి చేసుకోలేదు కానీ ఒక పెద్ద నగరాన్ని నిర్మించి ప్రజల కోసం సేవ చేయటమే కాకుండా ఆయన ఒక చిన్న సంచితోని నడుచుకుంటూ పోయి ముఖ్యమంత్రి కూరగాయల దుకాణంలోకి పోయి కూరగాయలు కొనుక్కుంటూ వచ్చేటటువంటి సేవా తత్పరుడు. కాబట్టి ఆయన పేరు మీదలో 91లో ఆయనకు భారతరత్న విరుదించాడు. ఆయన ఎన్ని యూనివర్సిటీలో స్థాపించాడు, ఆయన సేవకు గాంధీ గారి. కాబట్టి మా డాక్టర్స్ ఆ వృత్తిలో ఉన్నందుకు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫేమస్ లెక్క ప్రకారం, కాకపోతే నేషనల్ డాక్టర్స్ డిక్లేర్ చేసింది. బాబు మరియు నారాయణరావు గారికి వీళ్ళు ఈ సంవత్సరం అంతా కార్యక్రమాలు చేస్తారు, మీ దగ్గరికి వస్తారు. ఈ ముగ్గురిని మీరు గుర్తుంచుకోవాలి. మనకు మెడికల్ క్యాంపులు అయినట్టయితే చేయాలి. ఇక్కడ కొందరు వస్తున్నారు. ప్రాణదాతలారా ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం.
వైద్యో నారాయణో హరిః వైద్యో నారాయణో హరిః ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ప్రభాత పూజులారా పాదాభివందనం ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ప్రభాత పూజులారా పాదాభివందనం ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ప్రభాత పూజులారా పాదాభివందనం జనని జన్మనిస్తే మీరు పునర్జన్మనిస్తారు జవాను ఓలె ప్రాణాలకు కవచంగా నిలుస్తారు జనని జన్మనిస్తే మీరు పునర్జన్మనిస్తారు జవాను ఓలె ప్రాణాలకు కవచంగా నిలుస్తారు జగతిన మీరున్న చోటే ఉండు మాకు ధైర్యం జాగారం చేసైనా నిలుపుతారు మా ప్రాణం జగతిన మీరున్న చోటే ఉండు మాకు ధైర్యం జాగారం చేసైనా నిలుపుతారు మా ప్రాణం ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ప్రభాత పూజులారా పాదాభివందనం ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ప్రభాత పూజులారా పాదాభివందనం తెల్ల కోటులాగే మీ మనసు కూడా తెలుపు తల్లి ఓలె నాడి పట్టి జీవనాడి నిలుపు తెల్ల కోటులాగే మీ మనసు కూడా తెలుపు తల్లి ఓలె నాడి పట్టి జీవనాడి నిలుపు తెల్లవార్లు వైద్య సేవ చేసే సుశ్రుతులు వెళ్ళి విరియు భరత ఖ్యాతి మీ త్యాగంపై నిలుచు తెల్లవార్లు వైద్య సేవ చేసే సుశ్రుతులు వెళ్ళి విరియు భరత ఖ్యాతి మీ త్యాగంపై నిలుచు ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ప్రభాత పూజులారా పాదాభివందనం ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ప్రభాత పూజులారా పాదాభివందనం ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం ఆయన ప్రజా గురించి స్వాతంత్ర సమరయోధులు ప్రజానాయకులు ఈ మూడు పదాలకి నిర్వచనం డీసీ రాయి ఆయన మక్కువైన వృత్తి వైద్య వృత్తి కానీ ఆయన్ని మహాత్మా గాంధీ పిలిచి అనేక సార్లు మాట్లాడి వైద్యం ఎవడైనా చేస్తాడు ఏ డాక్టర్ చేస్తాడు నువ్వు ఒక ఊళ్ళో వైద్యం చేసినంత మాత్రాన ఈ దేశంలో ఉన్నటువంటి జబ్బులు పోవు కానీ ఈ దేశానికి పెట్టిన జబ్బు రాబోయే కాలంలో అవినీతి ఎన్ని ఉంటాయి కాబట్టి నీవు నిజమైన ప్రజానాయకుల లక్షణాలు నీలో ఉన్నాయి నీవు బ్రతికినంత కాలం బెంగాల్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించమని
చెప్పిన మాటల ఆధారంగానే ఆయన ప్రజానాయకుడిగా ఉండి ఆయన ఇష్టంతో గ్రూపులు కట్టి ఎవరు యొక్క పెద్దవాళ్ళ అన్నదన్నది కాలేదు. ఆయన స్థాయి నెహ్రూ స్థాయి. నెహ్రూ కంటే కూడా మహాత్మా గాంధీ ఇష్టమైన వ్యక్తి ఎవరు ఉండే భారతదేశంలో బీసీరాయ్. ఇది బీసీరాయ్ యొక్క విశేషం. అయితే ఈ సందర్భంలో డాక్టర్ డే సందర్భంలో ప్రతి సంవత్సరం డాక్టర్స్కి ఒక థీమ్ ఉంటుంది. ఏమిటి ఆ థీమ్ అంటే, ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, ఒక వాక్యం ఏంటంటే థీము, బిహైండ్ ది మాస్ హూ హీల్స్ ది హీలర్స్. అంటే ఇంత అద్భుతంగా వైద్యం చేస్తున్నారు, ఎంత బాగానే ఉన్నది, మరి వీళ్ళకేం సమస్యలు లేవా, వీళ్ళని ఎవడు పట్టించుకోవాలి? ఎందుకంటే మొత్తం భారతదేశంలో అన్ని వృత్తులని కేటగరైజ్ చేసి తక్కువ వయసు బతికే వాళ్ళు ఎవరంటే డాక్టర్. ఇది వింటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అన్ని వృత్తుల్ని ఎంచుకొని అత్యంత మానసిక ఆందోళనకి గురవుతున్న వాళ్ళు ఎవరంటే డాక్టర్స్. మామూలు వృత్తి వాళ్ళని లాయర్లు ఎట్లనో, టీచర్లు ఎట్లనో, వ్యాపారస్తులు, మేము కూడా మా వ్యాపారాన్ని చేసుకోవడానికి ఉన్నట్టున్నాం. బ్రతికినప్పుడు సన్మానం అక్కర్లేదు, కానీ చనిపోయినప్పుడు బూతులు, తిట్లు, ధర్నాలు, ఇవి టౌన్లో నా 40 సంవత్సరాల వైద్యంలో మొట్టమొదటిసారిగా లొంగని డాక్టర్ని అనేక సమస్యలని పెట్టి ఆఖరికి ఎంతో విలువైనటువంటి దళితుల్ని రక్షించడానికి ఉపయోగపడేటువంటి చట్టాన్ని కూడా దుర్వినియోగపరిచి కేసులు ఫైల్ చేసినటువంటి చరిత్ర మన మిర్యాలలో ఉంది. మిర్యాలలో కాదు, చాలా చోట్ల జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మా సీనియర్ డాక్టర్ల పిల్లలు ఎవరు కూడా మిర్యాలలో రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి మా పిల్లలు కూడా మేము తప్పు చేశామనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే హైదరాబాదులో డాక్టర్లకు ఉన్న మెయిన్ సెక్యూరిటీ ఏంటంటే, వైద్యం చేసి పేషెంట్ చనిపోతే ఆ డాక్టర్ చేరడానికి వీళ్ళకి అవకాశం లేదు. 400 సెక్యూరిటీ గార్డ్స్ మక్కలేరు పడతారు. అది పోకుండానే నా పదం వాడుతున్నాంటే నాకు ద్వేషం కాదు. ఈ రకమైనటువంటి అనార్కీ, అరాచకత్వం వైద్యంలో, హాస్పిటల్లో చావకపోతే పేషెంట్ ఇళ్ళలో చచ్చిపోతారు. నేను పదం వాడుతున్నాను. మరణం అనేది హాస్పిటల్లో అవుతుంది, జననము హాస్పిటల్లో అవుతుంది. జననానికి ఎట్లా సంతోషిస్తూ మరణానికి సంతోషించక్కర్లేదా? నీకు అభ్యంతరం ఉంటే చట్టం ఉన్నది, ఈగలు ఇవన్నీ వెళ్ళాలి. బట్ ఇది ఈ రకమైన ఆవేదన అందరూ డాక్టర్లు. మా రాజుబాయి అయితే పేషెంట్ వస్తే నేను గచ్చును వణుకుతూనే అంటాడు. అంటే వైద్యం చేయాల్సిన డాక్టర్ గచ్చును వణుకుతుందంటే, అర్ధరాత్రి పేషెంట్ బ్లీడింగ్తో వచ్చిందంటే వాళ్ళు 2 సమస్యలు వెంటాడతాయి. ఆ పేషెంట్ వస్తే కొడతలేమో వైద్యం చేయాలా, వైద్యం మానేద్దామా, వైద్యం మానేసి ఏమైతే వాడు దారిలో చచ్చిపోతుంది. ఒకటి రాత్రి ఎంఐతో వచ్చిండు, మేము ఆరోగ్యశ్రీ అంజలి చేసాము, స్టెంట్ వేసుకోమన్నాము. వాడేమో నీకు కూడా వచ్చాడు, ఇక్కడ బాగాలేదు, ఇంకో చోట పోతాడు. తిరిగి ఇప్పుడు మళ్ళీ చావు బతికిన పొద్దున్నే దిగాడు, 40 రూపాయలు అక్కడ పోయి ఇక్కడ పోయి. అంటే ఇది పేషెంట్ల స్వతహా కాదు, వాళ్ళు వెనకున్నటువంటి పేషెంట్ యొక్క మరణాన్ని కూడా ఏదో ఒక స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించినటువంటి దుస్థితి ఇవాళ సమాజంలో ఉంది. దీనిని పోగొట్టడానికి మన మేధావులు అందరం కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, అందరికీ ఇక్కడికి వచ్చిన డాక్టర్లందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. సుమారు ఒక 9 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ఈ డాక్టర్స్కి అనుమతి ప్రకారం చేస్తున్నామని కూడా సభాముఖం తెలియపరుచుకుంటున్నాం. 53 సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ స్థాపించున్నారు. మిర్యాలగూడ లయన్స్ క్లబ్ 53 సంవత్సరాల నుంచి మా పెద్దలందరూ చేశారు. మేము ఐ హాస్పిటల్లో, నేను కూడా దీంట్లో చేరి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి పాల్గొంటూనే ఉన్నాను. ఈ 8 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో చేస్తున్నామని కూడా సభాముఖం డాక్టర్లందరూ తెలియపరుచుకుంటూ, మీ డాక్టర్స్ అందరూ కూడా నా చిన్న ఎన్నపోము, ఏమి అనుకోవద్దు. ఏదైనా మేము కార్యక్రమం చేసినప్పుడు మీకు ఇబ్బంది లేని టైంలో మిమ్మల్ని ముందు ఆహ్వానించి మీ టైం తీసుకొని కోరుకుంటాం. విలేజ్ పర్పస్లో పోయినప్పుడు మా కండుతో పాటు మీరు కూడా అన్ని పరీక్షలు చేస్తారని, వస్తారని సభాముఖం మీ పర్మిషన్ లేకుండా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నానని కూడా సభాముఖం తెలియపరుచుకున్నాను. మీ అందరూ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ
అందరినీ పిలిపించి ఇట్లా సన్మానం చేయడం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏదైతుందో దాంట్లో ఒక భాగం. తల్లిదండ్రులు పిల్లలకు మానవునికి జన్మనిస్తే ఆ ప్రాణాన్ని కాపాడేటటువంటి దాతలుగా మనం డాక్టర్స్ ఎవరైతే వాళ్ళని చెప్పుకోవచ్చు. ఏ డాక్టర్స్ ఎవరైతే వీళ్ళని ఎటువంటి సేవాకారం, ముఖ్యంగా బీసీ రాయ్ ఎవరైతే ఆయన చెప్పినట్టుగా ఒక రాజకీయవేత్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బెంగాల్లో పనిచేశాడు. పేదల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి. ఈ భారతదేశంలో ముఖ్యంగా ఒక డాక్టర్ చెప్పాడు, అర్చకులు అంటే ఎవరైతే అడుక్కునేటటువంటి వాళ్ళకు మాత్రమే డాక్టర్గా ఒక హాస్పిటల్ పెట్టాడు. భోగరాజు రామారావు గారు అనేటటువంటి ఒక డాక్టర్ గారు ఒక 60 ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నాడు. తర్వాత 1000 మరుగుదొడ్లను నిర్మించాడు. ఈ విధంగా చెప్పుకుంటే పోతే కానీ డాక్టర్స్ ఎవరైతే భూమి మీద దేవతలుగా మనం గ్రహించాల్సి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు డాక్టర్స్ డే. మరి ఈశ్వరాయ్ గారి గురించి అందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి జననం మరణం అనేది అది భగవంతుడి సృష్టి. ఇవాళ ఈ కలుషితమైన కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైన కలుషితులలో ఇవాళ నిజంగా భగవంతుడికి దేవుడికి దండం పెట్టే బదులు వాళ్ళ డాక్టర్స్కి దండం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి కాగానే ఒక సంవత్సరం తర్వాత గర్భిణి దాల్స్తుంది. ఆ గర్భిణి దాల్చిన కాడి నుంచి కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే ప్రతి విషయం కూడా జరుగుతుంది. మరి అదే డాక్టరు ఆమెకు జన్మనిస్తాడు. మరి ఇవాళ ప్రతి విషయంలో కూడా డాక్టర్ ఒక దేవుడుగా, ఎందుకంటే జనం వచ్చినా ఏదొచ్చినా కానీ తనకున్న వృత్తి, తనకున్న ప్రతి ఇబ్బందిని కూడా పక్కకు పెట్టి మరి మా అందరికి కూడా సేవ చేయడం అనేది నిజంగా మేము వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మా లైన్ లీడర్లు కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇంత టైం ఇచ్చి మరి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నందుకు మరి వీళ్ళందరూ కూడా మా సన్మానం స్వీకరించి మరి కార్యక్రమం ఇచ్చినందుకు ప్రత్యేకంగా పాదాభి నమస్కారాలు.